రివిజన్ చేసుకుంటమే ప్రిపరేషన్ లో పార్ట్ అని గుర్తించండి. అనవసరంగా ఇంకా చదవలేదని ఇప్పుడు నైట్ అవుట్లు ఉంటాం, డే ఎక్కువ కష్టపడటం వల్ల రేపు ఎగ్జామ్ హాల్లో చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఉన్నటువంటి సమాచారాన్ని వీలైతే ఒకసారి చదవండి, లేదు అంటే పరిమితమైన ఇంపార్టెంట్ విషయాలు పరిమితంగా చూసుకుని దాని వరకు శ్రద్ధ పడితే సరిపోతుంది. ఓకే సార్. సో గ్రూప్ 2 కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సాధారణంగా ఎటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు, వాటిని సరిదిద్దుకోవడం ఎలా అంటారు? అంటే ఇక్కడ పొరపాట్లు అంటే ఈ వారం రోజుల్లో ఈ ప్రిపరేషన్ లో చేసే పొరపాట్లు కొన్ని, అదేవిధంగా ఎగ్జామ్ హాల్లో చేసే పొరపాట్లు కొన్ని. ఈ వారం రోజుల్లో పొరపాట్లు అంటే మెజారిటీ అభ్యర్థులు ఎక్కువ మంది ఈ వారం రోజుల్లో ఎక్కువ లేట్ నైట్స్ చదవటము, ఒక రెగ్యులర్ గా తిండి నిద్ర లేకుండా ఉండటం, ఎలా పడితే అలా ప్రిపరేషన్ పేరుతో వ్యవహరిస్తూ ఉంటాం, చేస్తూ ఉంటారు. ఆ తప్పిదాలు అసలు రిపీట్ కాకూడదు. వీలైనంత వరకు ఒక తక్కువ అవర్స్ చదవటము, ముఖ్యంగా పరీక్షా సమయాల్లో అభ్యర్థులు జాగ్రత్తగా మనసును కేంద్రీకృతం చేసి చదువుకోవటం ఉంటుండాలి. అలాగే నైట్ 9-10 కల్లా పడుకోవటం, మార్నింగ్ ఎర్లీ అవర్స్ లేవటం, అలాగే ఈ 3-4 డేస్లో కూడా ఎక్కువ డే టైంలో స్లీపింగ్ లేకుండా ఉండటం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎగ్జామ్ హాల్లో చేసే మిస్టేక్స్ ఏంటి అని ప్రధానంగా మనం చూస్తే, ఎగ్జామ్ హాల్లో అభ్యర్థులు ఒక పేపర్లో బాగా టఫ్గా వచ్చిందనో లేదా ఒక విభాగంలో టఫ్గా వచ్చిందనో చెప్పి ఆందోళనకు గురవుతూ వీళ్ళు ఎక్కువ సందర్భాల్లో మిగతా బిట్స్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఒక పేపర్ బాగా రాయలేదు, నేను మాత్రమే రాయలేదు అని మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటివి ఏమి ఉండవు. టఫ్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఒకవేళ లాస్ట్ ఇయర్ 2011లో ఎకానమీలో 60-65 మార్కులు వస్తే చాలా గొప్పగా అయిపోయింది. ఆ పేపర్ అలా అంత టఫ్గా ఉంది. అలా ఆ పేపర్ను చూసి చాలా మంది అభ్యర్థులు సరైన ఆన్సరింగ్ చేయకుండా దాని మీద ఏకాగ్రత పెట్టకుండా డిస్టర్బ్ అయ్యారు. దాని ఫలితంగా తర్వాత ఆల్ బయటకు వచ్చినాక అందరికీ తెలిసింది పేపర్ అందరికీ అలాగే ఉందని. అలాంటి సిచ్యువేషన్స్లో అనవసరంగా విజయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ఎగ్జామ్ హాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆ తప్పిదాలు ఏమి రిపీట్ కాకుండా ప్రశాంతంగా 1-2 సార్లు ప్రశ్నను చదువుకోవటం, దానికి మార్కింగ్ చేసే ముందు మళ్ళా దాన్ని సరిదిద్దుకునే అవకాశం లేదు కాబట్టి ఒకేసారి దాన్ని నిర్ణయం తీసేసుకుని ఫైనల్గా మార్కింగ్ చేసుకోవటం అవసరం. ఇలాంటి చర్యలు తీసుకోవటం ద్వారా ఎగ్జామ్ హాల్లో తప్పిదాలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే, చెప్పండి. సార్ ఈ 2 రోజుల్లో ఎకనామిక్స్ లో ఏది ఇంపార్టెంట్ పాయింట్స్? ఒకటండి, ఇప్పుడు మీరు ఇందాక నేను మీతో అందరితో కూడా చెప్పింది అదే. ఈ 2 రోజుల్లో చదివేందుకు ఏమి ఉన్నాయని కొత్తగా ఆలోచించొద్దని చెప్తున్నాను. కానీ ఒకవేళ రివిజన్ పర్పస్లో అయితే జనరల్ గా ఈ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వేలు కీలకమండి. 2008 ప్రశ్నాపత్రాల్లో దాదాపుగా 50 క్వశ్చన్స్ వరకు ఓన్లీ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ నుంచి ఇచ్చారు. కాబట్టి దాన్ని ఒకసారి మరలా చూసుకోవటం మంచిది. అలా అని చెప్పి ఖచ్చితంగా బడ్జెట్ నుంచే అన్ని ప్రశ్నలు వస్తాయని మాత్రం అనుకోకండి. 2011లో బడ్జెట్ యొక్క పరిమితి కేవలం ఒక 5-6 ప్రశ్నలకే పరిమితమైంది. అయితే మొత్తం ఎక్స్పెక్టెడ్ గా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళొద్దు. కాబట్టి ముందు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్లు బాగా చూడండి. అలాగే ఈజీగా మార్క్స్ గెయిన్ చేసేందుకు ప్రణాళికలు అనేవి బాగా ఉపయోగపడతాయి. డిఫరెంట్ ప్రణాళికల్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఏమేమి టేకప్ చేశారు, అందులో ఉన్నటువంటి ప్రాధాన్యత అంశాలు ఏంటి, అలాగే బడ్జెట్ ప్రణాళిక ఎలకేషన్స్ ఎలా ఉన్నాయి, వాటి టార్గెట్స్ ఎలా రీచ్ అయ్యారు, అవి ఎందుకు కొన్ని ఫెయిల్ అయినాయి, ఇలాంటి విషయాలను ఈ 2 రోజుల్లో సమీక్షించుకోవటం కోసమే. అంతే తప్పించి ఇప్పుడు వాటినే కీలకము అని చదవటం మాత్రం అనుసరించదగింది కాదు. అలాగే మీరు ఏపీ ఎకానమీలో చివరి 3 చాప్టర్స్ ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుందండి. అందువల్ల అభ్యర్థులు ఆ 3 చాప్టర్లని జస్ట్ పైన చూసుకోవటం ముఖ్యమైన అంశం. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అలాగే ఈ మధ్యకాలంలో సహకార రంగం ప్రాధాన్యత మరలా పెరుగుతుంది కాబట్టి సహకార వ్యవస్థ ఒకటి, పర్యాటక వ్యవస్థ, సేవా రంగం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టి ప్లాన్ చేసుకోండి. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో మేడం, నమస్తే, చెప్పండి. జగదీష్ అన్న పేరు. చెప్పండి, మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి మాట్లాడండి. అది నెక్స్ట్ ఎకానమీ నోటిఫికేషన్, అదే నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్, అది కొత్త ప్యాటర్న్ ఉంటుందా, సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది? తప్పకుండా తెలియజేస్తారు. ఇప్పటివరకు పేపర్లో వస్తున్న న్యూస్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ విభజన జరగబోతుందని తెలుస్తుందండి. ఇంతవరకు అఫీషియల్ గా అయితే ఏం ప్రకటన లేదు. కాబట్టి మీరు నాన్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ విభజన జరిగితే గ్రూప్ 2 తీసుకెళ్లి గ్రూప్ 1లో పెడతారని, రెండింటికి కామన్ ఎగ్జామ్ జరుగుతుందని అన్ని కూడా వార్తల ద్వారా తెలుస్తున్న నిజాలే కానీ అధికారయుతంగా ఇంకేం ప్రకటించలేదు. కాకపోతే జనరల్ స్టడీస్ ఎప్పుడు ఉండే పేపరే కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి కొత్త అభ్యర్థులు ఉంటాయి.
ఓకే సార్, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో నమస్తే, చెప్పండి. మేడం, నా పాపారావు విశాఖపట్నం నుంచి మేడం. ఓకే ఏం లేదు మేడం, మాకు ఇప్పుడు డిఎస్సి ఉంది కదా మేడం, టీచర్ పోస్ట్ ఉంది. ఓకే చెప్పండి. దానికోసం ఇప్పుడు మాకు అంటే టైం తక్కువ ఉంది, ఆగస్ట్ లోనే ఎగ్జామ్స్. అవునండి. ఇప్పుడు దానికి జనరల్ నాలెడ్జ్ ఎలా చదవాలి, ఏంటి కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎప్పటి నుంచి చదవాలి అని డౌట్ మేడం. ఓకే అండి, నిజానికి ఇది గ్రూప్ 2 ప్రోగ్రామ్. సరే, ఎనీవే అడిగారు కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి లాస్ట్ 6 months నుంచి ప్రిపేర్ అవ్వండి. మీకు మంచి వాటా అంటే ఎలకేషన్ చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి లాస్ట్ 6 months తీసుకోండి. ప్రధానంగా ఈ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చదువుతున్న గ్రూప్ 2 అభ్యర్థులు కూడా ఏమైనా సమీక్షించుకోవడానికి ఇలా ఆలోచించండి. ప్రధానంగా ఇంటర్నేషనల్ పొలిటికల్ ఇష్యూస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. తర్వాత స్థానంలో స్పోర్ట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్స్ లాస్ట్ 6 months తీసుకోండి. ఇన్ పర్టికులర్గా జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి. జీకే అంటే ఏదో ఒక ఇయర్ బుక్ తీసుకున్నా కానీ మీకు దాంట్లో సమాచారం దొరుకుతుంది. మీరు డిఎస్సి గురించి అడుగుతున్నారు కాబట్టి డిఎస్సిలో అంత లోతైన స్థాయి ఏమీ ఉండదండి. సో దాదాపుగా ఇండియా బేస్డ్గా ఉండే జీకేనే ఎక్కువ ఉంటుంది. బట్ కరెంట్ అఫైర్స్ మాత్రం ఇంటర్నేషనల్ బేస్డ్గా ఉంటాయి. అందువల్ల ఆ లైన్లో కొంచెం ప్రిపేర్ అవ్వటం మంచిది. ఓకే సార్, గ్రూప్ 2లో జీకే ప్రశ్నల సరళి ఎలా ఉంటుందండి? గ్రూప్ 2లో జీకే ప్రశ్నల సరళి అని ఒక ఇతమిద్దంగా ఏం చెప్పలేమండి. ఎక్కువగా భౌగోళిక పరమైనటువంటి ప్రశ్నలు ఎక్కువ అడిగారు గతంలో కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పసిఫిక్ మహాసముద్రం వైశాల్యానికి సంబంధించింది కానీ, లేదా సముద్రాల్లో ఏది పెద్దదని కానీ, లేదా అగ్నిపర్వతం పలానాది ఎక్కడ ఉందని కానీ, అంటే అది కూడా మళ్ళీ కరెంట్ అఫైర్ లింక్ చేసుకుంటూ అడుగుతున్నారు. అందువల్ల జీకే అనేది ఒక అన్లిమిటెడ్ ఏరియా కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడే దాన్ని ఎక్కువ అనుసంధానం చేసుకోవటం అనేది బెటర్ అయిన నిర్ణయం అవుతుంది. అలాగే సబ్జెక్టులతో కూడా అనుసంధానం చేసుకోండి. ఉదాహరణకు ఇప్పుడు పెన్సిల్ని కనుగొన్నది ఎవరని ఒక జీకే ప్రశ్నగానే అడగొచ్చు, ఒక సైన్స్లో ప్రశ్నగా కూడా అడగచ్చు. అందువల్ల ఎకానమీ అవనండి, జియోగ్రఫీ అవనండి, సైన్స్ అవనండి, వాటి రిలేటెడ్గా కొన్ని పూర్వ విషయాలను కూడా మనం పూర్వమైనవి లేదా ప్రముఖమైన విషయాలను తెలుసుకోవడం ద్వారా కూడా అది జీకే కింద పరిగణలోకి తీసుకోవచ్చు. అందువల్ల ఫిక్స్డ్గా ఇలా వస్తుంది అని మనం చెప్పలేము. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారండి. హలో మేడం, నా పేరు రాజన్న. చెప్పండి మేడం. ఇప్పుడు మేము డిఎస్సి గురించి అడుగుతున్నాం సార్. డిఎస్సి గురించి చెప్పండి సార్. మేము డిఎస్సి ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నాం సార్. స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారు. అయితే సార్ దీంట్లో జీకే గానీ మన కరెంట్ అఫైర్స్ గానీ ఎంత డీప్ గా అడుగుతున్నాం మాకు అర్థం కాదు. ఇప్పుడే ఒక కాలర్ ఆల్రెడీ అడిగారండి, నేను చెప్పి ఉన్నాను. లాస్ట్ 6 months తీసుకోండి. కరెంట్ అఫైర్స్ బేస్డ్ గా ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎక్కువ ఉంటుంది. జీకే ఇందాక చెప్పిన కోణంలోనే మీరు ప్రిపేర్ అయితే మంచిది. ఓకే సార్, సో డిఎస్సికి సంబంధించి కరెంట్ అఫైర్స్ చెప్పారు కదా. సో మరి ఇప్పుడు గ్రూప్ 2లో అవుతాయి జీకేలో, అది కరెంట్ అఫైర్స్ లో అంతర్జాతీయ, జాతీయ లేదా ప్రాంతీయ విభాగాల్లో ఏ వీటిల్లో ఎక్కువగా అడగవచ్చు అంటారు? ఓకే అండి, మెయిన్ గా కరెంట్ అఫైర్స్ ఇండియా బేస్ లో అడిగే ప్రశ్నల సంఖ్య తక్కువగానే ఉంటుందండి. సహజం అది. ఎక్కువగా ప్రధానంగా అంతర్జాతీయం జరుగుతున్న పరిణామాల మీద ఇప్పటివరకు ఎక్కువ సందర్భాల్లో ప్రశ్నలు అడిగారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 1 or 2 questions కరెంట్ అఫైర్ బేస్డ్ గా ఉంటాయి కానీ మొత్తంగా దాంట్లో ఏమీ అడగరు. అలాగే ఇండియా పరంగా చూస్తే మెయిన్ అవార్డ్స్, లేటెస్ట్ అవార్డ్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే లేటెస్ట్ సెన్సేషన్ కలిగించిన విషయాలు ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి. అంతే కాబట్టి ఎక్కువగా ఇంటర్నేషనల్ మీద బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో 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 నమస్తే, చెప్పండి. హలో హలో మేడం, నమస్తే మేడం. చెప్పండి. గ్రూప్ 2 పోయినసారి ఇంటర్వ్యూకి వెళ్ళానండి. ఓకే, అది ఏం ఫైనల్ రిజల్ట్స్ ఏం తెలియలేదు, సార్ని అడుగుదామని. ఇంకా కోర్టు కేసు ఇంకా ఫైనల్ అవ్వలేదమ్మా. అది మార్కింగ్ ది వైట్నర్ ప్రాబ్లమ్, అందుకని ఇంకా ఏం దాని మీద మూవ్మెంట్ ఏం లేదు ప్రస్తుతానికి. దాని మీద మేము కూడా చెప్పడానికి సమాచారం ఏం లేదు. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో 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 నమస్తే, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి సార్. ఇప్పుడు మేము ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం సార్. కొంచెం వాయిస్ పెంచండి అమ్మా. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి కాస్త గట్టిగా మాట్లాడండి. సార్ నమస్తే సార్, నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, అయితే నేను పిహెచ్ క్యాండిడేట్ సార్. ఒక 2 టైమ్స్ రాసాను సార్ ఈ గ్రూప్. అయితే ఈసారి మనకి జాబ్ మాక్సిమం ఎంత ఉండొచ్చు అని సార్ నాకు.
ఓకే అండి, కట్ ఆఫ్ అనేది ఎగ్జామ్ పేపర్ వచ్చిన తర్వాత దాని కఠినత్వం మీద ఆధారపడి చెప్పగలమే కానీ ఇప్పటి నుంచే కట్ ఆఫ్ ఊహించుకోవటం అనేది శాస్త్రీయమైంది కాదండి. కాకపోతే వన్ జనరల్ థింకింగ్ ఏం పెట్టుకోవచ్చు అంటే పేపర్ 1లో యావరేజ్గా 90 to 100 అంటే పేపర్ డిఫికల్టీ యావరేజ్గా ఉందనుకుంటే ఈజీగా ఉంటే అది 110, 120 కూడా రీచ్ అవ్వచ్చు. పేపర్ 2లో 120 to 130 మధ్య యావరేజ్ స్టాండర్డ్స్లో ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఎకానమీ ఇందాక మీరు చెప్పినట్టుగా యావరేజ్ స్టాండర్డ్స్లో ప్రశ్నపత్రం వస్తే 100 నుంచి 115, 120 మధ్య కూడా అభ్యర్థులు స్కోర్ చేయొచ్చు. అందువల్ల జనరల్ స్టాండర్డ్స్ తీసుకోండి కానీ స్పెసిఫిక్గా రేపు ఇలా కట్ ఆఫ్ ఉంటుంది అని డోంట్ ఎక్స్పెక్ట్ అండి. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం, ఇది సార్ని ఒక క్వశ్చన్ అడగాలి మేడం. తప్పకుండా రండి, మీ డౌట్ చెప్పండి. సార్ ఈ జైల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చెప్తారా సార్? ఓకే అండి, ఇంతవరకు ఆ జైలు నోటిఫికేషన్ మీద ఎటువంటి మూవ్మెంట్ లేదు. ప్రస్తుతం జైలు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా కోర్టులో కేసు ఉంది కాబట్టి అది కూడా మనం అధికారయుతంగా వెలువడే వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే సార్, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్తే, చెప్పండి. హలో మేడం, నేను శ్రీవర్ధన్ కుమార్ మేడం. ఓకే, చెప్పండి. హలో మేడం, సార్ నేను గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నాను. వెరీ గుడ్ అమ్మా, చెప్పండి. సార్ నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి ఇంకా దీనికన్నా అడ్వాన్స్ గా కోచింగ్ తీసుకోవాలంటే ఎక్కడ బాగుంటుంది సార్? మన సజెషన్. ఒకటమ్మా, మీరు అడ్వాన్స్ కోచింగ్ తీసుకోవాలనేది రేపు సిలబస్ మారితే దాన్ని బట్టి ప్లస్ గత ఫలితాలు ఎలా ఉన్నాయి ఇలాంటి వాటిని బట్టి అంచనా వేయాలి కానీ పర్టికులర్ గా ఇలా కోచింగ్ అని ఇప్పుడే చెప్పడం కష్టం అవుతుందండి. ఓకే సార్, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, మేము నంద్యాల నుంచి కాల్ చేస్తున్నాం మేడం. చెప్పండి సార్, రేపు హాస్టల్ వెల్ఫేర్ కు జనరల్ స్టడీస్ ఎట్లా అడుగుతారు సార్? దాంట్లో సపరేట్ గా ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ అని ఇచ్చాడు. అవునండి. దానికి ఇండియన్ ఎకానమీ లేదు, తర్వాత ఇండియన్ హిస్టరీ లేదు, ఇండియన్ కల్చర్ లేదు సార్. మిగతా వాటి ఎట్లా టచ్ చేస్తాడు కొద్దిగా ఐడియా ఇవ్వండి సార్. తర్వాత హాస్టల్ వెల్ఫేర్ లో 3 ఉన్నాయి. ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, సైకాలజీ ఒకటి, పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఒక పేపర్ ఉంది. 3 ఉన్నాయి సార్. అది కూడా ఎట్లా అడుగుతాడు కొద్దిగా చెప్పండి. ఈ ప్రోగ్రామ్ స్పిరిట్ మారిపోతుంది, ఇది గ్రూప్ 2 కదండి. సరే, ఎనీవే మీకు డౌట్ క్లారిఫై చేస్తానండి. బేసికల్ గా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ లో ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ 50% పాత్రను పొందుతుంది. అందువల్ల లాస్ట్ టైం జరిగిన పేపర్లో కూడా ఆ 2 విభాగాల నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. సో అందువల్ల మీరు మెయిన్ ఫోకస్ అంతా ఆ ఏరియాస్ మీదే పెట్టండి. తర్వాత ఈ సైకాలజీ, ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని మీరు సెకండ్ విభాగంలో అడిగినవన్నీ కూడా డిఎస్సి, బిఈడి సిలబస్ తీసుకుంటే దాని బేస్గానే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. లాస్ట్ టైం అదే రీతిలో ఉంది. అందువల్ల ఆ బిఎడ్ బుక్ని తీసుకుని దాన్ని చదవటం వల్ల మీకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందండి. తెలుగు అకాడమీ పుస్తకాలను ఫాలో అవ్వండి. ఓకే సార్, కరెంట్ అఫైర్స్ లో తేదీల గురించి ఆల్మోస్ట్ అడగవచ్చు. మరి ఆల్మోస్ట్ కాదండి, గ్రూప్ 1లో కారణం ఏదైనా కానీ ఇలా డేట్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో అభ్యర్థులు ఒక ఓవరాల్ గా ప్రధానమైన ఇన్సిడెంట్స్ ఏ మంత్ లో జరిగాయి, ఆ మంత్ మొదట్లో ఉందా, చివరిలో ఉందా, ఇలా ఒక అంచనా వేసుకుని గుర్తుపెట్టుకోవడమే తప్ప ప్రతి కరెంట్ అఫైర్ ని డేట్ల వారీగా గుర్తుపెట్టుకోవడం అనేది అహేతుకమైన విషయం, ఇర్రేషనల్ అండి. ఏపీబీఎస్సీ అడుగుతుందని చెప్పేసి మనం దానికోసం అన్ని గుర్తుపెట్టుకుంటే అసలు సబ్జెక్ట్ పోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని కీలకమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి వరకు మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎలిమినేషన్ పద్ధతిలో రఫ్ గా అంచనా వేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల ఇచ్చిన ఛాయిసెస్ 4 చూసి రఫ్లీ ఏ ఏరియాలో జరిగి ఉంటుంది అని పెట్టడమే ప్రధానమండి. అంతేగాని డేట్స్ ని ఇప్పుడు అందులో ఈ 3 రోజుల్లో చదవటం అనేది అంత తెలివైన నిర్ణయం కాదండి. ఓకే సార్, సో జిఎస్ లో అయితే ఏ అంశాలు అడగవచ్చు అంటారు? సో కాలర్ రెడీగా ఉన్నారండి, తర్వాత తెలుసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఈసారి జరిగే గ్రూప్ 2 రిజల్ట్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉందండి? ఇంటర్వ్యూస్ ఉంటాయండి లేదా? ఏబీబీఎస్సీ హెల్ప్ లైన్ ఉంటుందండి, అక్కడ అడగండి, వాళ్ళ షెడ్యూల్స్ వాళ్ళకు ఉంటాయండి. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, నమస్తే, చెప్పండి. హలో, నా పేరు లావణ్య అండి. ఓకే, చెప్పండి. ఈ లాస్ట్ మూమెంట్ లో ఏపీ హిస్టరీ మీద ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది? ఓకే అమ్మా, గుడ్ క్వశ్చన్. లాస్ట్ టైం ప్యాటర్న్ మనం పరిశీలించిన, అంతకుముందు సంవత్సరాల ప్యాటర్న్ పరిశీలించిన, జనరల్ గా స్వాతంత్రోద్యమం కాలంలో జరిగిన సంఘటనలు ఎక్కువ ప్రాధాన్యత పొందుతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ కు సంబంధించిన విషయాలు కూడా ప్రాధాన్యతను పొందుతాయి. అలాగే ఫామ్ అయిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత
జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఈ జై తెలంగాణ ఉద్యమం, ఆంధ్ర ఉద్యమం, అలాగే తర్వాత వచ్చినటువంటి పరిణామాలు కూడా కీలకమైన అంశాలు. అందువల్ల మీరు స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఇప్పుడు లేటెస్ట్ వరకు ఉన్నటువంటి వివిధ కాలాల్లో జరిగిన రాజకీయ పరిణామాలన్నీ కూడా చదవండి. అలాగే ప్రాచీన ఆంధ్ర చరిత్రలో భాగంగా ఈ శాతవాహనుల కాలం వరకు జరిగిన పరిణామాలు కూడా ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక విజయనగర ఎంపైర్ అండ్ కాకతీయుల కాలము, వీటిలోంచి రెడ్డి రాజుల కాలంలోంచి దాదాపు 10-15 ప్రశ్నలు అడుగుతున్నారు. అందువల్ల ఇప్పుడు ఈ చివరి మినిట్లో మీరు బాగా అసలు నేనైతే మిమ్మల్ని సపోర్ట్ చేయను, ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇప్పుడల్లా మీరు ఓవరాల్ చాప్టర్స్ పరిశీలన ఉండాలి తప్ప పర్టికులర్ గా చదవకవద్దు. ఒకవేళ మీరు చదవాలి అనుకుంటే నేషనల్ మూవ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రోద్యమం ఛాయలను చూడండి. అది 10-15 ప్రశ్నల వరకు ఇప్పుడు మీరు కవర్ చేయడానికి సుఖంగా ఉంటుంది. ఓకే సార్, కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, నమస్తే, చెప్పండి. ఈ 3 రోజులు ఉంది కదా మేడం. ఓకే, హలో సార్, భవన్ శంకర్ గారు. చెప్పండి, వింటున్నాను. 3 రోజులు ఉంది కదా, ఈ 3 రోజుల్లో ప్రిపేర్ అవటం మంచిదంటారా? ఈ టెన్షన్ వల్ల నేను ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి అదే చెప్తున్నా అండి. ఇంకా మేము ప్రిపేర్ అవుతున్నామనే టెన్షన్ ఫస్ట్ వదిలేసేయండి. ఉన్న సమయంలో రివిజన్ చేసుకునే ఏరియాలు కొన్ని ఐడెంటిఫై చేయండి. ఇప్పటివరకు చాలా కాలర్స్ అదే అడుగుతున్నారు. ఐడెంటిఫై ఏరియాస్ కూడా చెప్తున్నాను. వాటి వరకు చూడండి. వాటిలో స్ట్రాంగ్నెస్ ఉంటే, అంటే మీకు బాగా బలంగా ఉన్నారనుకుంటే కొత్త ఏరియా సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని ఎక్కువ టెన్షన్ పడకండి. ఇప్పుడు టెన్షన్ పడితే ఫలితం తారుమారు అవుతుంది. సో ప్రశాంతంగా ఉండండి అంతే. ఓకే సార్. సో గ్రూప్ 2 గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. గైడ్ ప్రోగ్రామ్ లో షార్ట్ బ్రేక్. మగువలు మెచ్చే అన్ని రకాల పట్టు వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్ కై ఆహ్వానం పలుకుతోంది స్కిన్ టచ్. రోడ్ నెంబర్ 1 and 12 జంక్షన్, బంజారా హిల్స్, హైదరాబాద్. ఫోన్ 2333344142. సారీస్ లోని డిఫరెంట్ డిజైన్స్ తో సొగసు చూడదరమా. గురువారం ఉదయం 10:30 వెల్కమ్ బ్యాక్. ప్రేక్షకులు గైడ్ కార్యక్రమాల వివరాలు, ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంకా మెటీరియల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ SMS ద్వారా పొందవచ్చు. ఫ్రీ అలర్ట్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మీరు చేయవలసిందల్లా మీ మొబైల్స్ నుండి క్యాపిటల్ లెటర్స్ లో ON ఆన్ స్పేస్ వనిత గైడ్ అని టైప్ చేసి 9870807070 కి SMS పంపించండి. ఇంకా వివరాలు మీకు టీవీ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్నాయి. ఓకే సార్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో మేడం, నేను విజయశేఖర్ మాట్లాడుతున్నాను ఒంగోలు నుంచి. చెప్పండి. జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్ కి లాస్ట్ మూమెంట్ లో ఎలా ప్రిపేర్ అవుతారు? ఓకే, మీది గ్రూప్ 2 ఎగ్జామ్ కాబట్టి ఇప్పుడు జనరల్ సైన్స్ అండ్ జియోగ్రఫీ బాగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ జస్ట్ మీరు రివ్యూ చేసుకోవడానికి. ఎందుకంటే జియోగ్రఫీ జనరల్ స్టడీస్లోనే కాకుండా థర్డ్ పేపర్లో కూడా ఏపీ జియోగ్రఫీలో కూడా, ఏపీ ఎకానమీలో కూడా జియోగ్రఫీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. అందువల్ల దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. సెకండ్ వచ్చేసి జనరల్ సైన్స్. ఒకవేళ ఇప్పటికే మంచిగా ప్రిపేర్ అయి ఉంటే పర్వాలేదు, లేకపోతే ఒకసారి మళ్ళీ రివిజన్ చేయండి. అలాగే థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి మీరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నియర్లీ 35 క్వశ్చన్స్ వరకు అడుగుతున్నారు.
కాకపోతే వన్ థింగ్ అండి, ఈ 2 రోజులు ఇవే చదవాలి అని చదవటం వల్ల మిగతా విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పర్లేదు, ఓవరాల్ కవరేజ్ చూడండి, కానీ దాన్ని ఇంటెన్సివ్ గా చదవటం అనేది అంత సేఫ్ సైడ్ అయితే కాదండి. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సార్. ఇది నేను ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్ కోచింగ్ తీసుకున్నాను సార్. ఓకే. గ్రూప్ 2కి ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలని, ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఉంటాయని. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారా, ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఓకే అండి, రేపు డిసెంబర్లో రాబోయే నోటిఫికేషన్, సిలబస్ సమాచారం చూడండి. ఎస్ఐఆర్ పోలీసులో మీరు తీసుకున్నటువంటి జిఎస్ కోచింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు సరిపోతుంది. జిఎస్ పేపర్ వరకు కొంచెం జాగ్రఫీ అండ్ సైన్స్ విషయాల్లో కొంచెం డెప్త్ గా చదవండి. కరెంట్ అఫైర్స్ అక్కడ చదివింది ఇక్కడ సరిపోతాయి, మిగతా అన్ని సరిపోతాయండి. కాకపోతే మిగతా పేపర్లు సిలబస్ అవన్నీ క్లారిటీ వచ్చినాక ఆయా విషయాల్లో ప్రిపరేషన్ అనేది అప్పటి పరిస్థితిని బట్టి చూద్దాం. ఓకే సార్, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, నమస్తే, చెప్పండి. నా పేరు రవీందర్ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు గ్రూప్ 4 కి కూడా జనరల్ స్టడీస్, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 స్టాండర్డ్ ఉంటుందా? జనరల్ స్టడీస్ అండ్ జియోగ్రఫీ కూడా ఆల్మోస్ట్ గ్రూప్ 2 గ్రూప్ 1 లో వచ్చినంత అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గ్రూప్ 4 కూడా వస్తాయని నా డౌట్. వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. గ్రూప్ 4 కి సంబంధించినంత వరకు స్టాండర్డ్ లాస్ట్ టైం 2008 లో జరిగిన ఎగ్జామ్ చూస్తే సేమ్ గ్రూప్ 1 జిఎస్ పేపర్ ఎట్లా ఉందో ప్రిలిమినరీ పేపర్ అదే స్టాండర్డ్స్ దాదాపు మెయింటైన్ అయినాయి. ఒక జనరల్ సర్వీస్ సైన్స్ అండ్ జాగ్రఫీలు మాత్రం 8th, 9th, 10th స్టాండర్డ్స్ లో ఇచ్చారు. మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్స్ అంటే ఈ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 లెవెల్లో ఉన్నాయి. కాబట్టి గ్రూప్ 4 అభ్యర్థులు కూడా ఆ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి గత అనుభవాలను బట్టి. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి మేడం. మాది హాస్టల్ రిజిస్టర్ సంబంధించి క్వశ్చన్ డౌట్ ఉంది. ఓకే, చెప్పండి. అందులో నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అని ఉంది మేడం. అయితే ఓన్లీ నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఏ పరిధిలో ప్రిపేర్ కావాలి? ఇక రెండవది పేపర్ 2 లో వచ్చేసి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఉన్నది. దానికి సంబంధించి ఏదైనా మెటీరియల్ దొరుకుతుందా? దానికి సంబంధించి తెలుసుకున్నామని. మార్కెట్ లో ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మంచి మెటీరియల్ ఉందండి. తర్వాత నేషనల్ ఇంపార్టెన్స్ అంటే బేసికల్ గా ఈ స్పోర్ట్స్, పొలిటికల్ డెవలప్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్, అలాగే లేటెస్ట్ అవార్డ్స్ అండ్ సెన్సేషనల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అంతకుమించి ఎక్కువ అవకాశం ఇతరత్ర ఉండదండి. ఓకేనండి, ఇంకో కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే, చెప్పండి చెప్పండి చెప్పండి. సార్, పాలిటీలో ఎకానమీలో మనకి ఎలాగో 2 days టైం ఉంది కాబట్టి ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. సౌండ్ మీ టీవీ వాయిస్ తగ్గించి క్వశ్చన్ రిపీట్ చేయండి. సార్, కోర్స్ అంటే మనకి ఈ కోర్సులో మనం చదువులు అంటే మొత్తం మీరు అడిగేది గ్రూప్ 2 కా జిఎస్ కా అండి? గ్రూప్ 2 సార్. ఓకే అండి. ఒకటండి, లాస్ట్ టైం 2011 పేపర్ అనుభవాలను తీసుకుంటే ఫస్ట్ చాప్టర్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. అంటే రాజ్యాంగ పరిణామం, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, దాదాపుగా అవి చాలా ఎక్కువ ఇచ్చాడు. అయితే అదే ధోరణితో మీరు పాలిటీలో చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5 చాప్టర్లు కీలకమైనవే, 5కి సమ విభజనే ఉండాలి. పోయినసారి ఒకసారి అలా ఇచ్చాడని అదే దృష్టితో చూడొద్దు. కోర్ ఏరియా, నాన్ కోర్ ఏరియా అని పేపర్ 2, 3లో అలా ఇప్పుడు అంటే రివిజన్ కోసం అయితే చూడొచ్చు, కానీ ఓవరాల్ ప్రిపరేషన్ కోసం అయితే అలా చూడొద్దండి. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే, చెప్పండి. సార్, నాది ఇందులో గ్రూప్ 2 మొత్తం ప్రిపేర్ అయింది సార్. అదే ప్రస్తుతానికి ఏంటంటే ఎగ్జామ్ దగ్గర ఓన్లీ మోడల్ పేపర్స్ మాత్రమే చూస్తున్నా. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఒకటమ్మా, ఇప్పుడు ఈ 3 రోజుల్లో మోడల్ పేపర్లు చేయటం నేనైతే సజెస్ట్ చేయను. అది 10-15 రోజుల క్రితం, 2 weeks క్రితం జరిగి ఉంటే లోప నిర్ధారణ జరిగి ఎక్కడ సరి చేసుకోవచ్చు అనే అవగాహన మీలో ఏర్పడుతుంది. ఇప్పుడు వెరీ లిటిల్ టైం. ఈ టైంలో మీరు ఏదైనా ఒక అశాస్త్రీయమైన మోడల్ పేపర్ చూశారు అంటే, అందులో తక్కువ మార్కులు వచ్చాయంటే మీరు టోటల్ గా ఫంక్ అయ్యే అవకాశం ఉంది, డిప్రెస్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని మీరు అనుకుంటే ఇప్పుడు ఏం మోడల్ పేపర్లు చూడొద్దు, అన్ని రివిజన్ చేసుకోండి. లేదు మీకు పర్లేదులే మార్కులు ఎలా వచ్చినా అనుకుంటే ప్రాక్టీస్ కోసం మోడల్ పేపర్లు, టైం మెయింటెనెన్స్ కోసం మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో మేడం, నమస్తే, చెప్పండి. కరెంట్ అఫైర్స్ ఏ మంత్ నుంచి చదవాలి సార్? ఓకే అమ్మా, ఇంతకుముందు ఒక కాలర్కి ఆల్రెడీ తెలియజేశాము.
జనవరి నుంచి మార్చి వరకు కోర్ ఏరియాగా తీసుకోవచ్చు మీరు. అండ్ మిగతా ఇప్పుడు జూన్ నెల వరకు కూడా పరిగణలోకి తీసుకోవచ్చు, లేదా జూన్ 15 వరకు తీసుకోండి. అలాగే నవంబర్ డిసెంబర్ 2011లో జరిగిన పరిణామాంశాలను కూడా తీసుకోండి. ప్రధానంగా అంతర్జాతీయ విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో సార్. హలో మేడం, నా పేరు శ్రీ శర్మ అండి. ఓకే చెప్పండి. సార్ తో మాట్లాడాలి. తప్పకుండా మీ డౌట్ చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఎకనామిక్ డాటా ఎట్లా సార్ 2011 ఇస్తారా, లేదా అకాడమిక్ ప్రకారంగా 4 to 5 ఇయర్ అట్లా ఇస్తారా సార్? ఒకటమ్మా, ఏం చెప్పినా ఊహించి చెప్పటమే, కొంచెం గత అనుభవాలను మేళవింపు చేయటం, రెండే విషయాలు ఫ్రాంక్ గా చెప్పాలంటే. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, ఈ ఎకానమీ క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు గణాంకాలకి ప్రాధాన్యత ఉంది. అయితే తయారు చేసే వ్యక్తి అంటే ఇది ఆలోచన మాత్రమేనండి. తయారు చేసే వ్యక్తి ఏదో ఒక అధీకృతమైన ఆథరైజ్డ్ బుక్ అనేది ఉండాలి. జనరల్ గా బయట ప్రైవేట్ పబ్లిషర్స్ ఆథరైజ్డ్ గా తీసుకోవటం అనేది ఉండదండి. అందువల్ల తెలుగు అకాడమీ పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. అందువల్లే 2008 and 2011లో జరిగిన పరీక్షలన్నిట్లోనూ 2006-7 డాటా 7-8 డాటా మాత్రం తీసుకున్నాడు. దానికి కారణం తెలుగు అకాడమీ పుస్తకాల లభ్యత అని మేము అనుకుంటున్నాము. అలాగే బడ్జెట్ ఎకనామిక్ సర్వేలు మాత్రం లేటెస్ట్ తీసుకున్నారు. అంటే 2008 జరిగిన ఎగ్జామ్ లో అప్పటికి ఉన్నటువంటి ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ ని ప్రామాణికంగా తీసుకున్నారు. అందువల్ల మీరు తెలుగు అకాడమీ పుస్తకాలని ప్రామాణికంగా తీసుకుంటూ 6, 7, 7, 8 కి సంబంధించిన ప్రైమరీ డాటాని ప్రిపేర్ అవుతూ 9, 10, 10, 11, 11, 12లో బడ్జెట్ ఎకనామిక్ సర్వేలో ఉన్న విషయాలను చూసుకుంటే శాస్త్రీయంగా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ప్రైవేట్ పుస్తకాల్లో ఇండస్ట్రీస్ వీటన్నిటికి సంబంధించిన లేటెస్ట్ డాటా ఇచ్చారు క్వార్టర్లీ బేస్ గా కూడా. అయితే అంత స్థాయిలో గవర్నమెంట్ ఏజెన్సీ ఆలోచించకపోవచ్చేమో అని అనుకుంటున్నాను. అందువల్ల ఆ దృష్టితో చూడండి, అప్పుడు కొంతవరకు అవగాహన పెరగవచ్చు. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నేను అమలాపురం నుంచి రాజమోహన్ మాట్లాడుతున్నానండి మేడం. చెప్పండి. 2 విషయాలండి. అంటే మనం చదివింది విస్తృతంగా ఉన్నప్పుడు రివిజన్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదండి. అది ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది ఒకటినండి. నెక్స్ట్ మన ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్ళేటప్పుడు మన మైండ్ ట్యూన్ ఎలా ఉండాలి, మెంటల్ కండిషన్ ఎలా ఉండాలి, సజెషన్ ఇస్తాను. రైట్, గుడ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తగిన క్వశ్చన్ అడుగుతున్నారు. నిజానికి ఈ 3 రోజుల్లో పెద్దగా సాధించేది ఏమి ఉండదు. అకాడమిక్ ఎగ్జామ్ల మాదిరిగా నైట్ అవుట్లు చేయొద్దు. ఫస్ట్ పాయింట్ అది. ఉన్నంత వరకు రివిజన్ చేయండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళబోయే ముందు నేను బాగా ప్రిపేర్ అయ్యాను, ఏ స్థాయిలో మీరు ప్రిపేర్ అయినా, యావరేజ్ స్థాయి అయినా తక్కువ స్థాయి అయినా బాగా ప్రిపేర్ అయ్యానుకునే ఒక సంతృప్తి అనేది మాత్రం మిమ్మల్ని ధనాత్మకంగా అంటే పాజిటివ్ గా ఎగ్జామ్ హాల్లో ఆలోచింపజేస్తుంది. అలా కాకుండా మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదని కనుక మీరు అనుకున్నారు అంటే ఎగ్జామ్ హాల్లో ప్రతి పేపర్లో కూడా తెలిసి చేసే తప్పులు కొన్ని ఉంటాయి. అంటే ఆన్సర్ పక్కాగా తెలుసు, కానీ గుర్తించేటప్పుడు లేదా ఏదో సందర్భంలో తప్పులు పెడతారు. అలాంటి సుమారుగా 3-4 ప్రశ్నలు ఉంటే ఒక పేపర్కి 3 పేపర్ల మీద 12 ప్రశ్నలు వేసుకుంటే మీరు కనీసం ర్యాంకింగ్ లో కూడా మిగిలిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల మీరు ఇప్పటి వరకు ఏం ప్రిపేర్ అయ్యారో, ఏ స్థాయిలో ఉన్నా పర్వాలేదు, నేను బాగా ప్రిపేర్ అయ్యాను సైకలాజికల్ గా ఫీల్ అవ్వండి. అలాగే ఇతర అభ్యర్థులను చూసి అయ్యో వాళ్ళు బాగా ప్రిపేర్ అయిపోతున్నారు, వాళ్ళు నైట్ అవుట్లు చేస్తున్నారు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ లో కూడా చివరి రోజులకు వచ్చేదానికి 8-9 అవర్స్ చదువుతారు అభ్యర్థులు. అలాంటి సైంటిఫిక్ ప్రిపరేషన్ అనుసరించండి. ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు. అలాగే ఎగ్జామ్ హాల్ దగ్గర కూడా వేలాది మందిని చూసి టెన్షన్ అసలు పడకండి. వీళ్ళందరూ బాగా చదవలేదు, నేను బాగా చదివాను అనుకోండి. ఎగ్జామ్ హాల్లో కాన్ఫిడెంట్ కూర్చోండి. వీలైనంత వరకు తెలిసిన బిట్లు ముందు చేసుకుంటా వెళ్ళిపోతూ తెలియని బిట్ల వైపు తర్వాత చివరిలో ఎలిమినేషన్ మెథడ్ పాటించండి. ఖచ్చితంగా మీకు కొంత ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది మీరు చదివిన దానికన్నా. ఓకే సార్, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు రాజు. చెప్పండి సార్. ఈ మధ్యలో ఏమన్నా ఈ నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏమన్నా ఉందో సార్? మేము ఉంటుందని ఆశిస్తున్నామండి. ఉంటుందని నేను చెప్పలేను, కానీ ఉంటుందని ఆశిస్తున్నాం. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో నమస్తే, చెప్పండి. మేడం, మేము కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. చెప్పండి సార్. నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యాను సార్. ఓకే, దానికి మెటీరియల్స్ ఏం చదవాలో కొంచెం చెప్పండి సార్ నాకు. దేనికి మెటీరియల్? అదే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి అది పేపర్ ఎట్లా వస్తుందో నాకు తెలుసు సార్. నాకు అంత అవగాహన లేదమ్మా దాని మీద. ఓకే
ఓకే, మీకు ఇటువంటి సందేహాలు ఏమన్నా ఉంటే vanithaguide@gmail.com కి మెయిల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. ఓకేనండి, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి సార్ ఇప్పుడు